ముందుగా పిఎస్టీవీకి స్వాగతం అండి. పిఎస్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు వచ్చిన రిపోర్టర్ గారు నన్ను అడగడం జరిగింది, సార్ ఈ మధ్యకాలంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీలు కావచ్చు లేదా ఈ జిల్లాలో కావచ్చు ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలు విచ్చలవిడి వైద్యం చేస్తున్నారు. దీనికి ఎలాంటి అడ్డుకట్ట గవర్నమెంట్ కానీ డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ గారు వేయలేకపోతున్నారు. ఇది అసలు అరికట్టడం సాధ్యమేనా అని చెప్పి నన్ను రిపోర్టర్ గారు అడగడం జరిగింది. దీని యొక్క నా సమాధానం ఏంటంటే, గవర్నమెంట్ ఏ రోజు కూడా ఆర్ఎంపీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. కాకపోతే ఆర్ఎంపీలు అందరు ఆర్ఎంపీలను కాదు, కొందరు ఆర్ఎంపీలు ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియని వైద్యం అంటే దేనికి ఏమి ఇవ్వాలో తెలియదు, ఎంత డోస్ ఇవ్వాలో తెలియదు. అలాంటి క్రమంలో తెలిసి తెలియక చేసే వైద్యం వల్ల జనాలు ఏదైతే అమాయకులైనటువంటి జనాలు ప్రాణం కోల్పోవడం జరుగుతుంది. లేదా దీర్ఘకాలికమైన సంబంధిత వ్యాధులు అంటే విచ్చలవిడి యాంటీబయాటిక్స్ కావచ్చు, విచ్చలవిడి స్టిరాయిడ్స్ కావచ్చు, ఇవి అధిక మోతాదులో ఆర్ఎంపీ రాయడం వల్ల ప్రజలు రాబోయే కాలంలో షుగర్ పేషెంట్లు అవ్వడం, బీపీలు పెరగడం, లేదా కిడ్నీలు పాడవడం, లేదా బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. కానీ ప్రజలకి ఇన్ని రోజులు ఇచ్చినటువంటి ఇంజెక్షన్ వల్ల ఇది అని చెప్పి తెలియకపోవడం వాళ్ళ యొక్క అమాయకత్వం. వారి యొక్క అమాయకత్వాన్ని ఎవరైతే ఈ ఆర్ఎంపీలు అంటే ఎవరైతే కొందరు లాభాపేక్ష కోసం కేవలం కార్పొరేట్ హాస్పిటల్కి వైద్యం కోసం రిఫర్ చేసి డబ్బుల కోసం మాత్రమే వైద్యం చేస్తున్నారు. అందరని కాదు, కార్పొరేట్ హాస్పిటల్ పేషెంట్ నా దగ్గరికి ఒక ఆర్ఎంపీ దగ్గరికి పేషెంట్ వచ్చిందంటే నాకు ఒక పేషెంట్ కాదు, నాకు 1 లక్ష రూపాయలు దొరికినాయి లేదా ఈయన మీద నాకు 50,000 వచ్చినాయి అని కార్పొరేట్ హాస్పిటల్కి అవసరం ఉన్నా లేకున్నా కార్పొరేట్ హాస్పిటల్కి రిఫర్ చేసి అడ్డగోలుగా బిల్లులు వేయించి రిఫరల్ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలారా మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మీరు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆర్ఎంపీ రిఫరల్ ద్వారా వెళ్తే మీకు మీ జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. మీ జేబులు ఖాళీ అయి మీరు కష్టార్జితం, మీరు కష్టపడి చెమటొచ్చిన సంపాదన ఏదైతుందో ఆర్ఎంపీలకు ఇచ్చి వాళ్ళు బంగ్లాలు, జాగలు, కార్లు కొనుక్కునే పరిస్థితి, మీరు ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి మీకు వచ్చింది. అంటే తాకట్టు పెట్టి బంగారాన్ని తాకట్టు పెట్టి బిల్లులు కట్టే పరిస్థితి మీది. మీరు బిల్లులు కట్టిన తర్వాత రిఫరల్ అమౌంట్ తీసుకొని జాగలు, భూములు, ఇల్లులు, కార్లు కొనుక్కునే పరిస్థితి ఆర్ఎంపీలు. అందరు ఆర్ఎంపీలను అనట్లేదు, కొందరు మాత్రం ఇదే పని చేస్తున్నారు, ఇదే పని కట్టకుండా చేస్తున్నారు. కాబట్టి నేను ప్రజలను కోరుకునేది ఒకటే, అవసరమైతే నిమ్స్ హాస్పిటల్ని వాడుకోండి, గాంధీ హాస్పిటల్ని వాడుకోండి. ఈరోజు గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేస్తుంది, అల్వాల్లో ఇప్పుడు 150 బెడెడ్ హాస్పిటల్ టిమ్స్ కూడా ఓపెన్ అవుతుంది. వీటిని వాడుకోండి. నిమ్స్ లో అత్యధిక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్లు ఉంటారు, రూపాయి డబ్బు కూడా తగలదు. మంచి మంచి డాక్టర్లు, మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకప్పటిలాగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అయ్యో గవర్నమెంట్ హాస్పిటల్ నేను పోను అనే రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు కలెక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, మంచి మంచి ప్రొఫెషనల్స్ కూడా సర్జరీలు చేయించుకునే పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. దయచేసి ఆర్ఎంపీ ట్రాప్ లో మీరు పడొద్దు. గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్ముకోండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకోండి. గవర్నమెంట్ మీకు అన్ని వేళల ఎల్లప్పుడూ మీకు సహకారంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఏదైతే బంగారం తాకట్టు పెట్టి డబ్బులు కట్టుకునే పరిస్థితి వస్తుందని గవర్నమెంట్ ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందరికి ఫండ్ కూడా ఇస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీకు అయిన బిల్లు మీరు గవర్నమెంట్కి పెడితే బిల్లులు కూడా వస్తున్నాయి, మీ అందరికి తెలుసు. ఆల్రెడీ దాని నుంచి సీఎంఆర్ఎఫ్ నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారులు కూడా చాలా మంది ఉన్నారు. నా యొక్క విజ్ఞప్తి, విచ్చలవిడి యాంటీబయాటిక్స్, విచ్చలవిడి స్టిరాయిడ్స్ ఆర్ఎంపీ చేతిలో మోసపోవద్దని నేను కోరుచున్నాను. దయచేసి ఇది డిసిసి మెడికల్ అండ్ హెల్త్ వింగ్ చైర్మన్ గా డాక్టర్ సంతోష్ కుమార్ గా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ని వాడుకోండి, గవర్నమెంట్ ఉన్న ఫెసిలిటీస్ అన్నిటి కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని నా యొక్క మనవి. నమస్తే.